Hello guys, ఇవాళ టాపిక్ వచ్చేసరికి టూత్ వైట్నింగ్. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి టూత్ వైట్నింగ్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. టూత్ వైట్నింగ్ అంటే ఏంటి? అండ్ స్కేలింగ్ అంటే ఏంటి? సో స్కేలింగ్ ఈ 2 ప్రొసీజర్స్ చాలా డిఫరెంట్ అండి. స్కేలింగ్ వచ్చేసరికి మనకి పైన లైక్ స్టెయిన్స్ కానీ, లేకపోతే కాలిక్యులస్ కానీ దాన్ని స్కేలర్ ఇన్‌స్ట్రుమెంట్‌తో మనం రిమూవ్ చేస్తాం. దాన్ని స్కేలింగ్ అంటారు లేదా క్లీనింగ్ అని కూడా అంటారు. టూత్ వైట్నింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్. సో స్కేలింగ్ వచ్చేసరికి మనకి 1000-1500 2000లో మనకి స్కేలింగ్ అనేది అయిపోతది. టూత్ వైట్నింగ్ వచ్చేసరికి లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. సో టూత్ వైట్నింగ్ మన దగ్గర వచ్చేసరికి జూమ్ టూత్ వైట్నింగ్ అన్నది చేస్తున్నాము. సో దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఏ స్టేజెస్‌లో చేస్తాము. లైక్ చాలా మందికి యెల్లో కలర్ టూత్ ఉంటాయి. లైక్ ఫ్లోరైడ్ ఉంటుంది. డిస్కలరేషన్ ఆఫ్ టూత్ ఉంటుంది. చాలా మందికి బ్లాక్‌గా అయిపోయి ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందికి పాన్ చూజ్ చేసిన తర్వాత ఒక బ్రౌన్ కలర్ స్టెయిన్స్ లాంటివి మన టూత్ పైన ఉంటాయి. అది ఎంత మనం క్లీనింగ్ చేసినా కూడా పోవు. సో అలాంటి వాళ్ళకి టూత్ వైట్నింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. సో టూత్ వైట్నింగ్ ప్రొసీజర్ ఏంటి? సో జూమ్ టూత్ వైట్నింగ్‌లో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకుంటాం. ఫస్ట్ అపాయింట్‌మెంట్. దాంట్లో వచ్చేసరికి అక్కడ డెంటిస్ట్ మీకు చూసి చెప్తారు. సో, మీకు ఈ స్టేజ్‌లో టూత్ వైట్నింగ్ అవసరమా? కాదా? అని ఒకటి చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొన్ని షేడ్స్ అని ఉంటాయి. ఏ1, ఏ2, బి1, బి2 అని షేడ్స్ ఉంటాయి. అండ్ డిపెండ్స్ ఆన్ మీ టూత్ కలర్‌ని బట్టి. సో, షేడ్ ఒకటి చూస్తారు. అండ్ సెన్సిటివిటీ ఉందా? లేదా? అని కూడా ఒకటి డాక్టర్ చూస్తారు. సో, చూసిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఒక అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తారు. సో, దాంట్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసరికి లిప్స్‌కన్నది విటమిన్ ఇ జెల్ అనేది అప్లై చేస్తారు. ఎందుకంటే లైక్ మీకు ఎప్పుడైతే టూత్ వైట్నింగ్ చేస్తామో దాంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కాబట్టి మన లిప్స్‌కేమన్నా అవ్వకుండా, ఇరిటేషన్ రాకుండా మనం విటమిన్ ఇ జెల్ అనేది అప్లై చేస్తాం. సో, దాని తర్వాత వచ్చేసరికి ఒక చీక్ రిట్రాక్టర్ పెడతాం. పెట్టిన తర్వాత ఏదైతే గమ్స్ ఉన్నాయో గమ్స్ మొత్తానికి మనము గమ్ బేరియర్ జెల్ ఒకటి అప్లై చేస్తాము. సో, సేమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకి ఇరిటేషన్ అవ్వకుండా గమ్స్‌కి కూడా మనం ప్రొటెక్షన్ ఇస్తాము. దాని తర్వాత సలైవా కంటామినేషన్ అవ్వకుండా. సలైవా ఉంది అంటే మాత్రం సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటే మాత్రం అక్కడ మనకి టూత్ వైట్నింగ్ అనేది జరగదు. సో, సలైవా రాకుండా మేము ప్రొటెక్షన్ కాటన్ రోల్స్ కానీ, గauze కానీ ఇలా పెట్టి మేము దాన్ని ప్రొటెక్ట్ చేస్తాము. సో, దాని తర్వాత వచ్చేసరికి మనకి టూత్ కన్నది మనకి లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అప్లై చేస్తాం. సో, అప్లై చేసిన తర్వాత మనకి క్యూరింగ్ అనేది జరుగుతుంది. సో, క్యూరింగ్‌లో వచ్చేసరికి లైక్ ఇన్ని సైకిల్స్ అని ఉంటాయి. సో, ఈచ్ సైకిల్ వచ్చేసరికి మనకి 15 మినిట్స్ పడుతుంది. సో, చాలా మందికి ఒక సైకిల్‌లోనే సరిపోతుంది. ఇంకో కొంతమందికి 2 సైకిల్స్ సరిపోతుంది. సో, సేమ్ డే వచ్చేసరికి మనం 2 సైకిల్స్ చేయొచ్చు. అంటే 2 సిట్టింగ్స్ అనేది మనం చేయొచ్చు. సో, డిపెండ్స్ ఆన్ మనం షేడ్ కానీ, మన కలర్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, దాని తర్వాత వచ్చాకి ఇలా జూమ్ వైట్నింగ్ చేసిన తర్వాత బట్ కొంతమందికి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే మనకి ఎనామెల్ క్రాస్ అయ్యి డెంటిన్ వరకు వెళ్తుంది మనకి ఈ క్యూరింగ్ అన్నది. సో, ఆబ్వియస్‌లీ కొంచెం సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటది. కొంతమందికి 10 డేస్ ఉంటుంది. కొంతమందికి 1 వీకే ఉంటుంది. కొంతమందికి 1 డేనే ఉంటుంది. సో, డిపెండ్స్ ఆన్ బాడీ కూడా ఉంటుంది. సో, ఇలా మనకి సెన్సిటివిటీ మాత్రం కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్‌కి మాత్రము మనం ఇది సజెస్ట్ చేయం. బికాజ్ ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం సెన్సిటివిటీ వస్తది. అదే మనం తీసుకొని పోయి సెన్సిటివిటీ బాగున్న పేషెంట్స్‌కైతే చేస్తే ఇంకా సెన్సిటివిటీ ఫీల్ అవుతారు. సో, ఇలాంటివి మాత్రం సెన్సిటివిటీ ఉన్న పేషెంట్‌కి మేము సజెస్ట్ చేయం. సో, మీకేదైనా డౌట్స్ ఉన్నా లేదా అపాయింట్‌మెంట్స్ ఏదైనా కావాలి అనుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.